దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఈ ఆరాధనకు చేరి వచ్చిన మీ అందరికీ యేసు ప్రభువు నామమున అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను, మీ పిల్లల్ని దీవించును గాక. ఆమేన్. హల్లెలూయా. మంచిదండి. దేవుని వాక్యంలోనికి వెళ్ళే ముందు కొన్ని మాటలు తెలియజేస్తాను. పోయిన వారంలో కొన్ని మంగళవారం తర్వాత నేను ప్రార్థన చేయడం ప్రారంభించాను. ఈ ఆది అపోస్తల ఉపదేశం అయిపోయింది ప్రభువా, మరి అంటే ఉంది, అక్కడికైతే మనం నిత్యమైన తీర్పుతో ముగించాము. ఆ తర్వాత పరలోకం, దానికి సంబంధించినటువంటి వర్తమానాలు, రాబోయే దినాలు మనం అనేక విషయాలు వింటాం. అయితే నేనేం చెప్పాలి అని ప్రభువును అడిగినప్పుడు ప్రభు ఒక ప్రేరేపణ ఇచ్చాను. మిగతా వర్తమానాలంటే అందరూ వింటారు, అందరూ ప్రకటిస్తారు కూడా. చాలా వరకు గొప్ప గొప్ప సేవకులు, మంచి వర్తమానాలు ప్రకటించేవారు ఈ ప్రపంచంలో చాలా మంది ఉన్నారు. కానీ కొన్ని గ్రంథాలు యెషయా గ్రంథం అవనివ్వండి, ఆ పరమగీతం అవనివ్వండి, ప్రకటన గ్రంథం కానివ్వండి, ఇవి కొంచెం ఎక్కువగా ముట్టుకోరు. అంటే వాక్యం అవసరమైనప్పుడు సందర్భాన్ని తీసి మనకు ప్రకటిస్తారు. ఒక ప్రత్యేకంగా ఒక గ్రంథాన్ని ఒక పాఠం లెక్క వివరించి బోధించడం అనేది అది కొందరే చేయగలరు. ఈ పరమగీతం అనేటువంటి గ్రంథాన్ని బోధించాలి, ప్రకటించాలి అని నాకు ఒక ప్రేరేపణ వచ్చింది. ఇది కొంచెం కష్టం, అయినా దేవుడు నాకు జ్ఞాపకం చేశాడు కనుక నేను ప్రకటించుటకు ధైర్యం చేశాను. ప్రభు కృప నాకు తోడైండును గాక. మా తండ్రి గారు వారు కొంత నేర్చుకొని ఈ పరమగీతం గురించి బోధించాడు. కొన్ని సందర్భాల్లో పాస్టర్ దేవరాజయ్య గారు అద్భుతంగా దీని గురించి ప్రసంగం చేసేవారు. అలాగున్న ఈ మధ్య కాలంలో కొందరు ఉన్నారు, పరమగీతాన్ని బోధించాలంటే దాన్ని ఏమంటాం, ఇతడు ఇందులో దిట్ట అని అంటాం కదా. ఆ విషయంలోకి వస్తే పాస్టర్ టి జఫన్య శాస్త్రి అయ్య గారు అద్భుతంగా బోధిస్తాడు. తండ్రి గారి దగ్గర మేము విన్నాం. ఆ తర్వాత మేము బయటకు వచ్చిన తర్వాత జఫన్య శాస్త్రి గారు వారి ద్వారా అనేక అంశాలు, అనేక విషయాలు ఈ పరమగీతంలోంచి మేము విన్నాం. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. మంచిది నాన్న. పరమగీతము అంటే అర్థం ఏంటంటే, పరమగీతం అంటే అర్థం ఏంటంటే, వాడబడిన హీబ్రూ పదం యొక్క అర్థం ఏంటంటే గీతములన్నిటికీ పైగా నియమించబడిన గీతం. అంటే దాన్ని మించిన గీతం ఈ ప్రపంచంలో ఇక ఏది లేదు. గీతం అంటే ఏంటిది? పాట. అంటే పరమగీతం అన్న చోట హీబ్రూ పదాన్ని వాడింది ఏంటంటే గీతములన్నిటిలోకెల్లా పైన ఉన్న గీతం. ఎందుకు దీన్ని ఇంతగా ఘనపరిచారు, ఎందుకు దీన్ని ఇంతగా మీరు పొగిడారు అని మనం చూస్తే వాస్తవానికి అక్కడ రాయబడిన పేరేంటిది? పరమ గీతం. పరమ అంటే అక్కడ అర్థమైంది పైన. ఇక దీన్ని మించింది ఏమన్నా చెప్పండి. ఆ పైన ఇంకేం లేదు కదా, ఆ పైన ఇంకేం లేదు, ఆ పైన ఏం లేదు. పరమ అనగా పైన ఉండి వచ్చిన గీతం. అంటే పరము నుండి అనగా పైనుండి, అక్కడి నుంచి పాడిన ఆయన ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు. ఎందుకు? ఆయన వరుడు. మరి వధువెవరు? పెళ్లి కుమార్తె ఎవరు? అనగా దేవుని సంఘం. ఏ సంఘం అది? అన్ని సంఘాలు కాదు నా. ఏ సంఘం అది? అన్ని సంఘాలు కావు, అన్ని సంఘాలు కావు. మారు మనసు మంది, బాప్తిసం పొంది, పరిశుద్ధాత్మ పొంది, పరిశుద్ధంగా జీవిస్తూ సంపూర్ణతలోనికి ఎదిగి ఎత్తబడుటకు సిద్ధంగా ఉన్న సంఘం. ఆ సంఘం, దాని వధువు పెళ్లి కుమార్తె సంఘం అని బైబిల్ సెలవిచ్చింది. అందుకనే వధువు, ప్రియురాలు, పెళ్లి కుమార్తె అనబడిన సంఘమును మరియు పెళ్లి కుమారుడు అనబడిన మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఇద్దరు కలిసి పాడిన పాటే ఈ పరమగీతం. మీరు ఆమె చెప్పలేదు, ఇద్దరు కలిసి పాడిన పాటే ఈ పరమగీతం. ప్రియుడు ప్రియురాల్ని పొగుడుతూ పాడతాడు, ప్రియురాలు ప్రియుల్ని పొగుడుతూ పాడుతుంది. ఇదేంటంటే దీన్ని ఏమని అంటారంటే ప్రేమ కావ్యం. ఏమంటారు దీన్ని? ప్రేమ గీతం, ప్రేమ కావ్యం. ఇద్దరు వ్యక్తపరిచారు ప్రేమను. ప్రియుడు వ్యక్తపరిచాడు ప్రేమను, ప్రియురాలు వ్యక్తపరిచింది. ప్రియుడు పొగిడాడు ప్రియురాల్ని, ప్రియురాలు పొగిడింది ప్రియుల్ని. ఆయా సందర్భంలో
బలహీనపడింది, ఆయా సందర్భాల్లో పరిశీలించబడింది, ఆయా సందర్భాల్లో దిగులు పడింది, మళ్ళీ పుంజుకున్నది, మళ్ళీ పొగిడాడు దేవుడు, మళ్ళీ నిలబెట్టాడు. 8 అధ్యాయాల్లో ఈ సందర్భాలే ఎక్కువ ఉంటాయి. వాస్తవానికి దీన్ని రాసింది ఎవరు? సొలొమోను. మరి ప్రియురాలు ఎవరక్కడ? షులమ్మితి. ఎవరినానా? షులమ్మితి. షులమ్మితి ఎవరు? సొలొమోను ప్రియురాలు. ఇక్కడ చూస్తే సొలొమోను రాజు షులమ్మితి అని తన ప్రియురాలకు వ్రాసిన ప్రేమ కావ్యం, ప్రేమ గీతి, పరమగీతం. కానీ ఇది ఎప్పుడు భౌతికంగా చూడకూడదు. మనం లిటరికల్గా అంటే వ్రాయబడినట్టుగా మనం దీన్ని చూడకూడదు. ఈ పరమగీతము ఎలా వ్రాయబడింది? అలంకార ఉపమాన అలంకారిక ఉపమాన భావములతో కూడి వ్రాయబడిన గీతం. అర్థమవుతుందా? మీరు కనుక అక్కడున్న పదాలను అట్లనే అర్థం చేసుకున్నారనుకో, నిజంగా చెప్తున్నాను, మీరు పొరపడ్డట్టే. పొరపాటు చేసిన వాళ్ళే, తప్పు చేసిన వాళ్ళే. దానిలో ఒక్కొక్క దాంట్లో అంత అర్థం ఉంటుంది. ఈ ప్రేమ గీతం ఏంటో తెలుసా? ఇదేంటో తెలుసా మీకు? ఇదేంటో తెలుసా? ఇది సంఘాన్ని సంపూర్ణతలోనికి నడిపించి ఆయనతో పాటు వివాహము చేసుకునేటువంటి ధన్యతను అనుగ్రహించే గొప్ప భాగ్యం ఈ పరమగీతంలో రాయబడింది. ఆమేన్, హల్లెలూయా. అప్పుడు దీన్ని ఇట్లా పక్కన పెడతారండి. పరమగీతం అంటే అర్థమైందా? గీతములన్నిటికంటే పైనున్న గీతం. పరమ అనగా పరలోకంలోంచి భూలోకానికి వచ్చిన గీతం. భూలోకంలో ప్రభు రాకడకు ఎత్తబడుటకు సిద్ధముగా ఉన్న పెళ్లి కుమార్తె సంఘం, ప్రభు అయిన యేసుక్రీస్తు ఇద్దరు కలిసి పాడిన పాటే పరమగీతం. నేను ఎందుకు చెప్తున్నానంటే, అమ్మా ఇది చూడండి, స్త్రీలు వివరించిన తీరు భయంకరంగా ఉంటుంది, పురుషులు వివరించిన తీరు వర్ణన డిఫరెంట్ గా ఉంటుంది. కాబట్టి అది ఉన్నది ఉన్నట్టుగా మీరు అర్థం చేసుకోవద్దు, దాని భావాన్ని గ్రహించాలి. మీరు చదవండి, అందుకనే నేను చెప్తున్నాను, మీరు చదవాలని నేను చెప్తున్నాను. చదివి అక్కడ ఉన్నది ఉన్నట్టుగా అర్థం చేసుకోకూడదు, దాని వెనుకాల ఉన్నటువంటి ఆత్మీయ అర్థాలను మీరు అర్థం చేసుకుంటూ ఆ వాక్యం యొక్క, ఆ పాట యొక్క సారాంశాన్ని మీరు గ్రహిస్తూ మీరు ముందుకెళ్ళినట్లయితే నిశ్చయంగా మీకు, మీ కుటుంబాలకు, మన సంఘానికి ప్రయోజనకరంగా ఈ గీతం ఉంటుంది. ఆమేన్, హల్లెలూయా. రైట్, ఇప్పుడు వాక్యంలోకి వెళ్దామా? పరమగీతం 1వ అధ్యాయం 1వ వాక్యం 2వ వాక్యం. సొలొమోను రచించిన పరమగీతము, నోటి ముద్దులతో అతడు నన్ను ముద్దు పట్టుకొనును గాక, నీ ప్రేమ ద్రాక్షారసము కన్నా మధురము. సొలొమోను రచించిన పరమగీతం. ఎవరు రాశారు దీన్ని? సొలొమోను. ఎవరికి రాశాడు? షులమ్మితి అనేటువంటి ప్రియురాలికి. సొలొమోనుకి ఎంతమంది భార్యలు ఉన్నారా? 700 మంది భార్యలు, 300 మంది ఉపపత్నులు. అయినా మళ్ళీ ఇంకో ప్రియురాలు కావాల్సి వచ్చినాయి కదా. ఇవన్నీ ఒక రకంగా అర్థం చేసుకుంటే ఇలాగనే ఉంటాయి. 700 మంది భార్యలు, 300 మంది ఉపపత్నులు, అయినా ఇంకొక ఆమె కావాల్సి వచ్చింది. ఆమెకు రాస్తున్నాడు ఈ ప్రియుడు ఆమెకు రాస్తున్నాడు, ప్రియురాలకి లేక. రాస్తూ ఉండగానే మొట్టమొదటిగానే ఇప్పుడు ఆ లేఖను స్టార్ట్ చేసే ముందు మొట్టమొదటిగానే ఎవరు మాట్లాడినారు? నాన్న ఇప్పుడు ఎవరు మాట్లాడినారు? మొట్టమొదటిగా షులమ్మితి మాట్లాడింది. ఎందుకు? సొలొమోను ప్రియుడు. ఆమె చెప్తుంది ఏమని చెప్తుంది? అతడు నన్ను, చదువునారా, అతడు నన్ను నోటి ముద్దులతో అతడు నన్ను ముద్దు పెట్టుకొనును గాక. అందరూ ఆమెను చెప్పండి గట్టిగా. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు మన దగ్గరికి రావాలి, మనం అందరం ఎక్కడికి రావాలి? సొలొమోను గారిని పక్కకు పెడదాం. సొలొమోను గారు ప్రభు అయిన యేసుక్రీస్తుకు సాదృశ్యంగా ఉన్నాడు. షులమ్మితి అమ్మగారు ఎవరికి సాదృశ్యంగా ఉంది? సంఘానికి సాదృశ్యంగా. సంఘం అంటే ఎవరు నాన్న? మనమే. నేను కూడా అందులోనేరా. సంఘం అంటే ఎవరము? మనమే. ఇప్పుడు ఏం చెప్తుంది ఆ అమ్మాయి గారు? ఏం చెప్తుంది? ఆ ప్రియురాలు ఏమంటుంది? అతడు నన్ను నోటి ముద్దులతో. అంటే ఇప్పుడు మీకు ఏమైనా అర్థమైంది? అక్కడ ఆమె ఒక కాన్ఫిడెంట్ గా చెప్తుంది. ఎట్లా చెప్తుంది? రైట్, తప్పకుండా నా ప్రియుడు నన్ను ఏముందమ్మా, మరి నేను ఏమున్నదని ముద్దాడాను నేను. ఇది మనం నేర్చుకోవాల్సిన ఉపదేశం. ఇప్పుడు అర్థమైంది అయ్యా? ఇట్లా లోపలికి పోవాలి మనకు అది కాదు. అక్కడ ఉన్న లైన్ పైనే, అక్కడ ఆగొద్దు అన్నారు. ఇప్పుడు లోపలికి వద్దాం.
దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమె కాన్ఫిడెంట్ గా చెప్తుంది, నమ్మకంతో చెప్తుంది, నేను నా ప్రియునికి ఎదురు పడ్డానా ఆయన ఖచ్చితంగా నన్ను కౌగిలించుకుంటాడు, హత్తుకుంటాడు. ఇదిగో తన పెదవులతో నా చెక్కిల మీద నా చెప్పుల మీద చక్కగా తన ప్రేమ తీరునట్లుగా నన్ను ముద్దాడుతాడు ఆయన అని ఒక కాన్ఫిడెంట్ గా చెప్తున్నామే. ఒక స్థిరమైన మనసుతో చెప్తుంది, చంచలమైనది కాదు. ఖచ్చితంగా నా ప్రియుడు నాకు ఎదురుపడ్డాడంటే తప్పదండి. మెస్సుగాడు ఎక్కడుంది నన్ను చూస్తాడు, నేను ఎదురుపడ్డాను అమ్మాయి వచ్చాయి అని అంటాడు, హత్తుకుంటాడు, కౌగిలించుకుంటాడు, చక్కగా నన్ను ముద్దాడుతాడు అని చెప్తుంది. అంటే ఏం చెప్తున్నామే? ఒక కాన్ఫిడెంట్ గా నమ్మకంతో చెప్తుంది, నా ప్రియుడు నన్ను తప్పకుండా ముద్దాడుతాడని నమ్మకంగా చెప్తుంది. నేను మీ అందరూ ఒక మాట చెప్పనా? తల్లిదండ్రులు పిల్లలు ఏం చేస్తారు? కుంటిదైనా గుడ్డిదైనా మూగదైనా వాడు ఎలాగుంటే అవి, కానీ వాడిని చూసినప్పుడు కన్న కడుపు కదా ఆ కన్న పేగు ఏమవుతుందో ఏమో అర్థం కాదు, కానీ చూడంగానే అట్లా ముద్దాడుతూనే ఉంటారు. ఏ తల్లిదండ్రులైనా తమ పిల్లల్ని ముద్దాడతారు. ఈ పిల్లలు కూడా కొంచెం పెరిగిన తర్వాత వాళ్ళు కొన్ని ట్రిక్స్ నేర్చుకుంటారు. అమ్మా మమ్మీ నాకు అది కావాలి, మమ్మీ నాకు లేదు డబ్బులు ఉన్నా కూడా ఇయ్యట్లేదు అనుకో, ఏం చేస్తుంది? మెల్లగా తల్లి దగ్గరికి వెళ్ళి ఏం చేస్తుంది? చక్కగా వచ్చి నిన్ను కౌగిలించుకొని మమ్మీ ప్లీజ్ మమ్మీ మమ్మని ఒక్క ముద్దు పెట్టుకోగానే నీ ప్రేమ ఏమవుతుంది? అసలు పొంగి పొర్లుతుంది. ముద్దు దేన్ని సూచిస్తుందంటే ప్రేమను, ఇష్టాన్ని సూచిస్తుంది. ఆమె చెప్పలేదు లేలుయా, తప్పుగా అనుకోవద్దు బిడ్డ. ముద్దు దేన్ని సూచిస్తుందంటే ప్రేమను, ఇష్టాన్ని సూచిస్తుంది. తల్లిదండ్రులకి పిల్లల మీద ఉన్న ప్రేమను, ఇష్టాన్ని సూచిస్తుంది. పిల్లలకు తల్లిదండ్రుల మీద ఉన్న ఇష్టాన్ని, ప్రేమను చూపిస్తుంది. ప్రియురాలు ప్రియుడి మీద ఇష్టాన్ని, ప్రేమను సూచిస్తుంది. భార్య భర్త మీద ఉన్న ప్రేమను, ఇష్టాన్ని సూచిస్తుంది. ఇష్టాన్ని, ప్రేమను సూచిస్తుంది. అందుకని అన్నది ప్రేమ కావ్యం. ఏంటన్నా ఇది? ఒక ప్రేమ కావ్యం. ఇరువురి మధ్య ఉన్నటువంటి ప్రేమను తెలియపరిచే సంగతులు, సందర్భాలు అనేకము ఈ పరమగీతంలో రాయించబడ్డాయి. ఇలాగున అతను నేను ఎదురుపడ్డానా, నేను వెళ్ళాను ఆయన దగ్గరికి, ఖచ్చితంగా నన్ను ముద్దాడుతానని ఒక కాన్ఫిడెంట్ గా చెప్తుంది. ఇప్పుడు నేను మీ అందరికి ప్రశ్నిస్తే మీరు అందరూ చెప్పగలరు. మీరు చెప్పండి నాన్న, దేవుడు ఎవరిని ముద్దాడుతాడుగా కదా? ఆయనకు ఇష్టమైన వారిని, నచ్చిన వారిని. ఇప్పుడు నేను అడుగుతున్నాను, అర్హత ఏంటి? నిన్ను ఇష్టపడాలంటే నేను అర్హత ఉండాలి కదా నాన్న. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు, లోకాన్ని ఎంతో ప్రేమించాడు, కానీ దోషిని నిర్దోషిగా ఎంచాడు. పాపిని పరిశుద్ధునిగా, భక్తిహీనుల్ని భక్తిపరునిగా, అనీతిమంతుడు నీతిమంతునిగా ఎంచాడు. ఆయన పరిశుద్ధుడు, నీతిమంతుడు, సంపూర్ణుడు. ఇప్పుడు మీరు చెప్పండి, ఆయన ఎవరిని ప్రేమిస్తాడు, ఎవరిని ముద్దాడుతాడు? తనకు నచ్చిన వారిని, అనగా నీతిమంతులను, అనగా పరిశుద్ధులను, అనగా సంపూర్ణులను. దేవుని బిడ్డను చెప్పుకుంటూ ఇంకా విచ్చలవిడిగా జీవిస్తున్న నిన్ను హక్కును చేర్చుకుంటాడా? కవిట్లో చేర్చుకుంటాడా? ముద్దాడుతాడా? ఏం కనబడుతుంది? నిన్ను కవిట్లో చేర్చుకోవాలంటే నీ మీద పాపం కనబడుతుంది కదా, నీలో ఉన్న అవిధేయత కనబడుతుంది కదా, నీలో ఉన్న అక్రమం కనబడుతుంది కదా. దేవునికి మహిమ కలుగును గాక. కదా తల్లి గారు చెప్తుంది, ఆ యవనస్తురాలు చెప్తుంది, ఆ ప్రియురాలు చెప్తుంది, నేను కానీ నా ప్రియునికి ఎదురుపడ్డానా ఖచ్చితంగా నన్ను అంటే. ఇప్పుడు ఏమున్నాయి చెప్పండి నాన్న? ఆమె నీతిమంతురాలు. ఎప్పుడైతే తన బిడ్డగా తండ్రిని అంగీకరించిందో, ఎప్పుడైతే తల్లి సన్నిధిలో చేర్చబడిందో, ఎప్పుడైతే ప్రియుని సంఘంలోనికి వచ్చిందో, ఎప్పుడైతే ఆయన ప్రియురాలు అనబడిన సంఘంలో చేర్చబడిందో, ఎప్పుడైతే మారు మనసు పొందిందో, ఎప్పుడైతే అభిషేకం పొందిందో, ఎప్పుడైతే రక్షణ పొందిందో, ఎప్పుడైతే దేవుని సంఘంలో చేర్చబడిందో, నాటి నుంచి మళ్ళీ పాపం జోలికి వెళ్ళలే, లోకస్తులు బ్రతికినట్టు బ్రతకలే, అక్రమంలో బ్రతకలే, అవిధేయురాలుగా బ్రతకలే. ఎలాగ బ్రతికింది? దేవునికి ఇష్టురాలుగా బ్రతికింది. ఎలాగ బ్రతికింది ఆయన? దేవునికి ఇష్టురాలుగా బ్రతికింది. దేవునికి ఇష్టమైతే ఏం చేస్తాడుగా? ఆయనే దిగి వస్తాడు. ఆయన పరుగున నీ యొద్దకు వస్తాడు. ఆయన నీ యొద్దకు వస్తాడు.
మన పితరులు ఉన్నారు నాన్న, అబ్రహాం, ఇస్సాకు, యాకోబు, దావీదు, దానియేలు. మరి అందరిని ఏం చేశాడు? హక్కున చేర్చుకున్నాడు. రైట్ బాబు, వీరి దేవుడనని అనిపించుకున్నట్టుకు నేను సిగ్గుపడను. వీళ్ళ బిడ్డలు, వీళ్ళ సొత్తు, వీళ్ళ స్వాస్థ్యం, నేను నా కవిగిట్లో చేర్చుకుంటాను, నా హక్కులో చేర్చుకుంటాను, ముద్దాడుతాను, నా సన్నిధిలో ఉంచుకుంటాను, యుగా యుగాలు నాతో ఉంచుకుంటాను అని అంటాడు ప్రభు. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 16వ వాక్యం చదువు. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 16వ వాక్యం చదువు. అయితే వారు మరి శ్రేష్టమైన దేశం, వారు అనగా విశ్వాస వీరుల పట్టిక అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, దావీదు పరిశుద్ధులందరి గురించి, వారు మరి శ్రేష్టమైన దేశమును అనగా పరలోక సంబంధమైన దేశమును కోరుచున్నారు. అందుచేత తాను వారి దేవుడనని అనిపించుకొనుటకు దేవుడు వారిని గూర్చి సిగ్గుపడడు. అందరూ ఆమె చెప్తారా గట్టిగా? హల్లెలూయా. ఏమంటున్నాడు? వారు దేని వరకు ఉన్నారంటే మరి శ్రేష్టమైన దేశం ఏంటది? పరలోకం. నూతన యెరూషలేమును పరిశుద్ధ పట్టణం, దాని కోరుకున్నారు, దాని కొరకే బ్రతికారు. ఈ భూలోకంలో యాత్రికులుగా పరదేశంగా బ్రతికారు కనుక వారి దేవుడని నేను అనిపించుకోవడానికి సిగ్గుపడను. అవును అబ్రహాం దేవుణ్ణి, అవును ఇస్సాకు దేవుణ్ణి, అవును యాకోబు దేవుని, అవును దావీదు దేవుని, అవును దానియేలు దేవుని, అవును యోసేపు దేవుణ్ణి. వారు నా బిడ్డలు, వారు నా పిల్లలు, నా కొరకు నిలబడిన వారు, నా కొరకు బ్రతికిన వారు. నేను వారిని చేర్చుకొని ముద్దాడకపోతే ఎవరిని ముద్దాడతాను? వారిని చేర్చుకొని ముద్దాడకపోతే ఎవరిని చేర్చుకొని ముద్దాడతానిక? దేవునికి మహిమ కలుగును గాక. పాఠం ఒకటి నాన్న, ఆయన ఎవరిని ముద్దాడతాడు? అర్థమవుతుంది? ఆయన ఎవరిని ముద్దు పెట్టుకుంటాడు? ఆయన ఎవరు? మన తండ్రి. ఆయన ఎవరు? మన దేవుడు. ఆయన ఎవరు? మన ప్రియుడు. ఆయన ఎవరు? మన నీ విమోచకుడు. నీకు ఏమైనాడు? భర్త అయి ఉన్నాడు. ఆయన ఎవరు? మన స్నేహితుడు. అన్ని ఆయనే. ఆయన ఎవరు? మన తల్లి. తల్లి ఆయనే, తండ్రి ఆయనే. అర్థమవుతుందా? ప్రియుడు ఆయనే, భర్త ఆయనే, యజమానుడు ఆయనే, కాపరి ఆయనే, సహోదరుడు ఆయనే, స్నేహితుడు ఆయనే. అన్ని ఆయనే మనకు, అన్ని ఆయనే. యోనాతాను దావీదట బయటకు వచ్చి సాగిలపడి కౌగిలించుకొని ముద్దు పెట్టుకొని జాగ్రత్త అని వెళ్ళిపోయారు. బైబిల్లో చాలా చోట్ల ముద్దును గురించి రాయబడి ఉన్నాయి. ఒక్కొక్కరి జీవితంలో ఆది నుంచి అవన్నీ మీకు చెప్పడానికి కుదరదు కనుక ఇలాగున మాట్లాడుతూ ఉన్నాను. 1-2 విషయాలు చెప్పి నేను ముగిస్తాను. జాగ్రత్తగా మీరు గ్రహించగలిగితే, ఆయన ఎవరిని అన్న చోట మీరు గుర్తుపెట్టుకోవాలి. ఆయనకి ఇష్టమైన వారిని, ఆయన ప్రేమించిన వారిని, ఆయన చిత్తానుసారంగా బ్రతికిన వారిని, నీతిమంతులను, పరిశుద్ధులను, సంపూర్ణులను తన కౌగిట్లో చేర్చుకొని, హక్కును చేర్చుకొని, ఆయన ముద్దాడి ఆశీర్వదించి తనతో కూడా ఉంచుకుంటాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇన్ని అర్హతలు ఆ స్త్రీలో, ఆ ప్రియురాల్లో, ఆ తల్లిగారిలో కలిగి ఉన్నాయి కనుక ఆమె కాన్ఫిడెంట్ గా ఒక స్థిరమైన మనసు, స్థిరమైన బుద్ధి, స్థిరమైన ఆలోచన కలిగింది కనుక చెప్తున్నామే, నా ప్రియుడు నన్ను, అతడు నన్ను నోటి ముద్దులతో ముద్దాడుతాడు గాక. ఇన్ని అర్హతలు ఉన్నాయి. ఆయనకు, ఆ ప్రియునికి నచ్చి మెచ్చే సుగుణాలు నాలో ఉన్నాయి. నచ్చి మెచ్చే సుగుణాలు నాలో ఉన్నాయి. నన్ను చూడగానే అలాగున హత్తుకుంటాడు. నన్ను చూడగానే అలాగున హత్తుకుంటాడు. ఆయన నన్ను ముద్దాడి తన సన్నిధిలోనికి, తన అంతఃపురములోనికి, తన గృహంలోనికి నన్ను చేర్చుకుంటాడు అని చెప్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కొందరు పితరుల జీవితాల్లోంచి చాలా మంది ఉన్నారు. 1-2 గురించి చెప్పి నేను ముగిస్తాను. జాగ్రత్తగా మీరందరూ గ్రహించాలని, గమనించాలని ప్రభు పేరుని తెలియజేస్తున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. చదవండి. ఆదికాండము 48వ అధ్యాయము 9వ వాక్యం నుంచి కొన్ని మాటలు చదువునాను. యోసేపు, వీరు నా కుమారులు, వీరిని ఈ దేశమందు దేవుడు నాకు అనుగ్రహించినని తన తండ్రితో చెప్పెను. అందుకతడు, నేను వారిని దీవించుటకు నా దగ్గరకు వారిని తీసుకొని రమ్మనెను. ఇశ్రాయేలు కన్నులు వృద్ధాప్యము వలన మందముగా ఉండెను గనక అతడు చూడలేకపోయాను. యోసేపు వారిని అతని దగ్గరకు తీసుకొని వచ్చినప్పుడు అతడు వారిని ముద్దు పెట్టుకొని కౌగిలించుకొనెను. చదువు.
ఇజ్రాయేలు ఆ. యోసేపుతో ఆ. నీ ముఖము చూచెదనని ఆ. నేను అనుకునలేదు గాని ఆ. నీ సంతానమును దేవుడు నాకు కనపరిచి ఉన్నాడు గనక ఆ, యోసేపు ఆ. అతని మోకాళ్ళ మధ్య నుండి ఆ. వారిని తీసుకొని ఆ. అతనికి సాష్టాంగ నమస్కారము చేసెను. ఆ, తరువాత ఆ. యోసేపు ఇశ్రాయేలు ఎడమ చేతి తట్టున ఆ. తన కుడి చేత ఎఫ్రాయిమును, ఆ. ఇశ్రాయేలు కుడి చేతి తట్టున తన ఎడమ చేత మనష్షేను పట్టుకొని వారినిద్దరిని అతని దగ్గరకు తీసుకొని వచ్చెను. ఆ. మనష్షే ఉమ్. పెద్దవాడైనందున ఆ. ఇశ్రాయేలు ఆ. తన చేతులను యుక్తిగా చాచి ఆ. చిన్నవాడైన ఎఫ్రాయిమును ఆ, తల మీద ఆ. తన కుడి చేతిని, కుడి చేతిని, మనష్షే తల మీద ఆ, తన ఎడమ చేతిని ఉంచెను. ఆ. అతడు యోసేపును దీవించి ఆ. నా పితరులైన అబ్రహాము, ఆ. ఇస్సాకులు ఎవని ఎదుట నడుచుచుండిరో ఆ. ఆ దేవుడు నేను పుట్టినది మొదలుకొని ఆ. నేటి వరకును ఆ. ఎవడు నన్ను పోషించెనో ఆ. ఆ దేవుడు ఆ. అనగా సమస్తమైన కీడులలో నుండి ఆ. నన్ను తప్పించిన దూత ఆ. ఈ పిల్లలను ఆశీర్వదించును గాక. ఆమేన్. అందరూ ఆమేన్ చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఇది ఇజ్రాయేలు అనగా యాకోబు. ఎవరండి ఆయన? యాకోబు. ఇప్పుడు ఎక్కడికి వచ్చారు వీళ్ళు? ఐగుప్తుకు వచ్చారు. ఎక్కడికి వచ్చారు నాన్న? ఐగుప్తు. ఐగుప్తులో ఎవరున్నారు? యోసేపు ఉన్నాడు. ఇప్పుడు యోసేపును యాకోబు ఏమనుకున్నాడు? నా కొడుకు చనిపోయాడు, మృగాలు అతన్ని చీల్చాయని నమ్మాడు. పాపం తన అన్నలు ఏం చేశారంటే యోసేపును అమ్మేశారు, డబ్బుకు అమ్మేశారు. అమ్మేసిన తర్వాత యోసేపు అనేకమైన శ్రమలు, కష్టాలు, నిందలు అనుభవించి చెరసాల్లో వేయబడి ఆ తర్వాత ఆ రాజ్యానికి, ఐగుప్తు దేశానికి రెండవ రాజుగా నియమించబడ్డాడు. ఆ సమయంలో ఏమొచ్చిందన్న భయంకరమైన కరువు. ఈ కరువు కాలంలో ఎక్కడికి వచ్చారు? యోసేపు అన్నలు, యోసేపు తండ్రి ఇట్లా ఐగుప్తు దేశానికి ఆహారం కొరతకు వచ్చారు. అప్పుడు తను తాను కనపరుచుకున్న తర్వాత యాకోబును మిగతా వాళ్ళందరినీ తీసుకుని రండి అన్నలారా అని చెప్పారు. ఇప్పుడు యోసేపు చెప్పిన ప్రకారముగా తన అన్నలు, వారి భార్యలు, వారి పిల్లలు అందరూ తండ్రితో సహా అందరినీ తీసుకొని వచ్చారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వచ్చిన తర్వాత ఇప్పుడు యోసేపు గారు తన ఇద్దరు కొడుకులను తీసుకొని వచ్చారు. ఇద్దరు కొడుకులను తీసుకొని వచ్చారు. తీసుకొని వచ్చి, నాన్నగారు ఇదిగో ఈ దేశంలో దేవుడు నాకు ఇచ్చిన పిల్లలు అన్నారు అని మనష్షే పెద్దోడు, ఎఫ్రాయిము చిన్నోడు నాన్న అని చెప్పాడు. చెప్పిన తర్వాత తండ్రి చూసి, నాన్న ఒరే నీ ముఖము చూడనని అనుకున్నాను కానీ బిడ్డ, దేవుడు నిన్ను నీ పిల్లల్ని దీవించుటకు నాకు అవకాశాన్ని కల్పించాడు కాబట్టి రా నాన్న, నిన్ను నీ పిల్లల్ని నేను దీవిస్తాను రా అని చెప్పి దగ్గరికి తీసుకున్నాను. దగ్గర తీసుకొని ఆ పిల్లలిద్దరిని కవిత్వం చేర్చుకొని వారిని ముద్దాడి ఇప్పుడు వారి మీద చేతుల నుంచి దీవిస్తున్నాడు. వాస్తవానికి పెద్దోడు ఎట్టుండాలి? కుడి చేయి. చిన్నోడు ఎట్టుండాలి? అట్లనే పెట్టిండు తండ్రి, అట్లనే పెట్టిండు. కానీ వాస్తవానికి నాకు కళ్ళే కనబడతలేదు. మంద దృష్టి అంటే అర్థమైందా? కళ్ళు కనబడట్లేదు. కళ్ళు కనబడకపోయినా ఇప్పుడు యాకోబు ఏం చేశాడంటే, యాకోబులో దేవుడు మాట్లాడుతున్నాడు. యాకోబులో ఉండి దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమని? ఇదిగో యాకోబు, నీ చేతులు రెండు యుక్తిగా చాపు. చిన్నోని మీదకేమో కుడి చేయి చాపు, పెద్దోని మీదకేమో ఎడం చేతిని చాపు అన్నాడు. ఇదిగో ఇట్లా చాపాడు. ఇట్లా చాపేం చేస్తున్నాడు అంటే ఇప్పుడు దీవిస్తూ ఉన్నాడు. ఇదిగో ప్రభు, నా కష్టాలు, నా ఇబ్బందులు, నా రాకపోకల్లో తోడయండి, నన్ను విడిపించిన దేవా, ఇదిగో ఈ పిల్లల్ని దీవించండి, యోసేపును దీవించండి, వీరి తరతరాలను, వీరి సంతానాన్ని మీరు దీవించండి, ఆశీర్వదించని చెప్పి ఏం చేశాడు? ఆశీర్వదించాడు. అప్పటికి యోసేపు, నాన్నగారు వీడు పెద్దోడు, వీడు చిన్నోడు అని అంటే ఏమన్నాడు? అరే నాకు తెలుసురా బిడ్డా, యోసేపు నువ్వు బాధపడు, నాకు తెలుసురా అన్నాడు. నాకు తెలుసు బిడ్డ అన్నాడు అని యుక్తిగా తన చేతులు ఎఫ్రాయిం మీద చేతులు ఉంచాడు, కుడి చేయి మనస్సు మీద ఎడం చేతి నుంచి వారిని దీవించినట్లుగా ఆ వాక్య భాగంలో మనం గమనిస్తున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు యాకోబు ఎవరు అంటే యోసేపు తండ్రి. మనం ఎవరి గురించి నేర్చుకుంటున్నాం అంటే తల్లి గురించి నేర్చుకుంటున్నాం కదా. తల్లిదండ్రుల ముద్దు, తల్లిదండ్రుల ప్రేమ, తల్లిదండ్రుల ఇష్టాన్ని గురించి మనం నేర్చుకుంటున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. పిల్లలు ఇద్దరిని కౌగలించుకున్నారు. వాళ్ళు ఏం చేశాడు? యాకోబు గారు ముద్దాడినాడు. ఇప్పుడు ముద్దాడి వాళ్ళు ఏం చేస్తున్నాడంటే ఆయన దీవిస్తూ ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఆశీర్వదించాడు, దీవించాడు, ఆశీర్వదించాడు.
ఇప్పుడు యోసేపు పిల్లల్ని యాకోబు ముద్దాడి వారిని దీవించుటకు కారణం ఏమైనా మీరు చెప్పగలరా? యోసేపు ఎవరు? కొడుకు. ఎలాంటి వాడు? ఎట్లా ఇష్టమైండు? అరే పరిశుద్ధుడు రా. ఎలా ఇష్టమైండు? పరిశుద్ధుడు, పాపం చేయలేదు, నీతిమంతుడు. తన అన్నను తను అమ్మేసిన లోబడ్డాడే కానీ మాట ఎదురు తిరిగి ఒరే అన్నారా ఏంటో నమ్ముతున్నారు, నేను పశువుని తిరుగుబాటు చేయలేదు, గొడవ పెట్టలేదు కదా. గొడవ చేసిన వాడు కాదు, తిరుగుబాటు చేసిన వాడు కాదు. ఒక స్త్రీ వచ్చి తనతో సేవించమని చెప్పినప్పుడు పాపం చేసిన వాడు కాదు, తన జీవితాన్ని కాపాడుకునేవాడు. పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. దేవునికి మహిమ కలుగును గాక. మీరే చెప్పారు కదా ఇప్పటిదాకా. ఏమన్నారు? ఆయన ఎవరిని ముద్దాడతాడు, ఎవరిని కౌగిలించుకుంటాడు, ఎవరిని హక్కును చేర్చుకుంటాడు, ఎవరిని తన సన్నిధిలో చేర్చుకుంటాడు? పరిశుద్ధులను. యోసేపు పరిశుద్ధుడు, యోసేపు నీతిమంతుడు, యోసేపు తన భక్తిని తాను కాపాడుకున్నవాడు, దేవుని యందు భయభక్తి గలవాడు. కనుక యోసేపును బట్టి తన పిల్లల్ని యోసేపును ఏం చేస్తూ ఉన్నాడు? దీవిస్తూ ఉన్నాడు. హత్తుకొని ముద్దాడి వారిని దీవిస్తూ ఉన్నాడు. పితరులప్పుడు అందరూ ఇదే చేసేవాళ్ళు. లాభాలు కానివ్వండి, యాకోబు అబ్రాహాములు కానివ్వండి, ఇస్సాకులు కానివ్వండి, వాళ్ళ పిల్లల్ని ఎవరినైనా దగ్గరికి చేర్చుకొని ముద్దు పెట్టుకొని వారిని దీవించి పంపేవారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు మన పరమ తండ్రికి మనం ఇష్టలుగా మార్చబడితే, మన పరమ తండ్రికి నీతిమంతులుగా ఉంటే, మన పరమ తండ్రికి మనం పరిశుద్ధులుగా ఉంటే ఏం చేస్తాడు? ఇప్పుడు మనం కనబడగానే అది హక్కును చేర్చుకొని కౌగులించుకొని, మొదటిగా ఏం చేస్తాడు? కౌగులించుకొని మనల్ని దీవించి ఆశీర్వదించి ప్రతి దరిద్రం, ప్రతి ప్రతి ఇబ్బంది నుంచి విడిపించి ఉన్నత స్థితిలో పెడతాడు. హల్లెలూయా, హల్లెలూయా. అదే ముద్దు, ప్రేమ ముద్దే. కానీ ముద్దు ద్వారా కలిగింది ఏంటినా? ఆశ. అట్లా చెప్పాలి. వెరీ గుడ్. మీరంతా ఒకరు ముద్దాడితే శాపం వస్తుంది. కొందరు కపటపు ముద్దులు పెడతారు. ఎవడు కపటపు ముద్దు పెట్టింది? యేసయ్యకు. ఇస్కరియోతు ఏం చేసింది? కపటపు ముద్దు పెట్టి. కపటపు ముద్దులు పెట్టొద్దు. ఎవరు? నువ్వంటే ఇష్టం బాగా. ఈ దొంగ మాటలు మాట్లాడద్దు. కనబడగను ఓ తప్పి భయపోయి ప్రేమ పొరలిపోయి హత్తుకొని కౌగిలించుకొని ముద్దాడు వెళ్తారు కొందరు. ఏమున్నా లోపల? ఏముందిరా? కపటపు ముద్దులు, మోమున గుద్దులు అని యేసయ్య గురించి పాట రాయబడి. పగవాడు లెక్కలేనని ముద్దులు పెడతారట. రాయబడిన సామెతలు 15:29 రాయబడింది. పగవాడు లెక్కలేనని ముద్దులు పెడతాడు, మేలు కోరి స్నేహితుడు గాయం చేస్తాడు. మేలు కోరి స్నేహితుడు గాయం చేస్తాడు. పగవాడు లెక్కలేనని ముద్దులు పెడతాడు. దానికి సూచన ఇస్కరియోతు, యూదా. అందుకనే యేసయ్య ముద్దు, తండ్రి ముద్దు, ప్రేమ ముద్దు. ఆ ముద్దు మనల్ని, మన కుటుంబాన్ని, మన పిల్లల్ని ఆశీర్వదిస్తుంది. ఆమేన్, హల్లెలూయా. మనుషులది, కపటము కలిగిన వారిది మనల్ని ఏం చేస్తుంది? మనకేం చేస్తుంది? కీడు చేస్తుంది. యేసయ్యను అప్పగించింది. నేను ఎవరిని ముద్దు పెట్టుకుంటానో ఆయనే యేసయ్యని చెప్పి మరి వచ్చాడు. మనగాడు చెప్పి మరి వచ్చి ఏమన్నాడు? ప్రియుడా నీకు శుభము కలుగును గాక. దగ్గరికి వెళ్ళి ముద్దాడిందండి. వెంటనే ఏం చేశారు? వాళ్ళు వచ్చి పట్టేసుకొని భయంకరంగా కొడుతూ యేసు ప్రభు లాక్కెళ్ళారు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. యాకోబు ముద్దాడటం వల్ల తన పిల్లల్ని ఆశీర్వదించాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. ఇంకొక మాట చదువునానా? అదే పరమగీతాలు 6:9 వాక్యం. నా పావురము నిష్కలంకురాలు ఒకతే, నా పావురము నా నిష్కలంకురాలు ఒకతే. ఆమె తన తల్లికి ఒకతే కుమార్తె, ఆమె తన తల్లికి ఒకతే కుమార్తె. కన్న తల్లికి ముద్దు బిడ్డ. కన్న తల్లికి ఎవరైనా ముద్దు బిడ్డ, ముద్దొచ్చే బిడ్డ. ఎవరైనా తల్లికి ముద్దొచ్చే బిడ్డ. ఎప్పుడు చూసినా ఏం చేస్తున్నా బిడ్డని తల్లి ఏం చేస్తుందిరా? ఎప్పుడు చూసినా నా బంగారం, నా తల్లి అని ఏం చేస్తుంది? ఎప్పుడు చూసినా ఏం చేస్తుంది? ముద్దాడుతూనే ఉంది. తల్లి కదా, తల్లి కదా, తల్లి కదా. ఆ ప్రేమ గొప్పదండి. తండ్రి ప్రేమ
తల్లి ప్రేమ చాలా గొప్పది. ఆమేన్, హల్లెలూయా. అందుకని ఏం పాడారు? ఆయన తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. మన యేసు ప్రభువే మనకు తల్లి, మన యేసు ప్రభువే మనకు తండ్రి. తండ్రిలా ప్రేమిస్తాడు, ఆదరిస్తాడు, భుజం తట్టి నడిపిస్తాడు, ధైర్యపరుస్తాడు. తల్లిలా హక్కున చేర్చుకుంటాడు, ఆదరిస్తాడు, లాలిస్తాడు. ఎప్పుడు చూసినా తల్లికి ఏమొస్తుంది? ముద్దొస్తుంది ఆ బిడ్డను చూడగానే. ఏంటయ్యా కారణం అంటే పైన ఏమున్నదమ్మా? నా పావురము అంటే ఏమి లేదు ఆ బిడ్డలో. అది కుంటిది కానీ, గుడ్డిది కానీ, మూగది కానీ, అర్థమవుతుందా? ఆ బిడ్డ కుంటిది కానీ, గుడ్డిది కానీ, మూగది కానీ, ఏదైనా కానీ, కానీ ఏమి లేదు అందులో. నిష్కలంకురా, ఏ కలంకం, కపటం, ద్వేషం, క్రోధం, కోపం, బాధ, కలహం, మత్సరం ఏమి లేదు. కనుక ఏం చేస్తుంది? చూసినప్పుడల్లా ఏం చేస్తుంది? స్కూల్కి పోయి రాగానే ఏం చేస్తుంది? అంతే కదా. కాలేజీకి పోయి రాగానే ఏం చేస్తుంది? బజార్కి వెళ్ళి ఆడుకొని రాగానే ఏం చేస్తుంది? చెప్పరేమిరా? చూసినప్పుడల్లా దేవునికి మహిమ కలుగును గాక. తల్లి సూపర్. తల్లి కంటే తండ్రి ఇంకా. నేను అందుకే అంటున్నాను, ఈ రెండు మన యేసయ్య. హల్లెలూయా, హల్లెలూయా. నిష్కలంకురాలు, పవిత్రాలు, పరిశుద్ధురాలు, ఏ కలంకము లేదు, ఏ పగ, ఏ ద్వేషం, ఏ కపటం లేదు, ఏ అపవిత్రత లేదు ఆమెలో. కనుక చూసినప్పుడల్లా అందుకనే ఏమంటుంది? నా ప్రియుడు నాకెదురు పడగానే నన్ను ఖచ్చితంగా ముద్దాడుతాడు గాక. ఆమేన్, హల్లెలూయా. ఈ కాన్ఫిడెంట్ గా మనం చెప్పగలమా? ఇది ప్రశ్న. ఇప్పుడు చెప్పాలా? మీరు ఉపదేశం నేర్చుకుంటున్నారు కదా. ఈ కాన్ఫిడెంట్ గా, ఇంత కాన్ఫిడెంట్ గా మనం చెప్పగలమా అండి? మరెప్పుడు, ఎప్పుడు, ఇంకెప్పుడు? ఆ సునమితి పలికిందే ప్రియుని చూసి. ఆ పెళ్లి కుమార్తె సంఘం, ఆ వధువు సంఘం పలుకుతుందే, నా ప్రియుడు నన్ను ఖచ్చితంగా ముద్దాడుతాడు, కవిట్లో చేర్చుకుంటాడని. మరి మనం ఎట్లా? మనం ఎలాగనా? దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధంగా బ్రతకాలి, నీతిగా బ్రతకాలి, యథార్థంగా బ్రతికిన వారిని ఇష్టపడతాడు. అర్థమవుతుందా? యథార్థంగా బ్రతికిన వారిని ఇష్టపడతాడు ఆయన. కాబట్టి నాన్న, ఇవన్నీ మీ మనసులో పెట్టుకోండి. నీతి, పరిశుద్ధత, సంపూర్ణత, మంచి హృదయం, మంచి నాలుక, మంచిగా బ్రతికిన వారిని దేవుడు తప్పకుండా తన కవిగిట్లోనికి చేర్చుకొని ముద్దాడుతాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఇంకొక తండ్రి ప్రేమ చూద్దామా? లూకా సువార్త 15వ అధ్యాయం 18వ వాక్యం నుంచి. నేను లేచి నా తండ్రి యుద్ధకు వెళ్ళి, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపము చేసి తిని ఇక మీదట నీ కుమారుడనని అనిపించుకొనుటకు యోగ్యుడను కాను. నన్ను నీ కూలి వారిలో ఒకనిగా పెట్టుకొనుమని అతనితో చెప్పుదుననుకొని లేచి తండ్రి యొద్దకు వచ్చెను. వాడింకా దూరంగా ఉన్నప్పుడు తండ్రి వానిని చూచి కనికరపడి పరిగెత్తి వాని మెడ మీద పడి ముద్దు పెట్టుకొనెను. చదువు. అప్పుడు ఆ కుమారుడు అతనితో, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపము చేసి తిని ఇక మీదట నీ కుమారుడనని అనిపించుకొనుటకు యోగ్యుడను కానెను. అయితే తండ్రి తన దాసులను చూచి ప్రశస్త వస్త్రమును త్వరగా తెచ్చి వీనికి కట్టి వీని చేతికి ఉంగరము పెట్టి పాదములకు చెప్పులు తొడిగించుడి, క్రొవ్విన దూడను తెచ్చి వధించుడి, మనము తిని సంతోషపడుదుము. ఈ నా కుమారుడు చనిపోయి మరలా బ్రతికెను, తప్పిపోయి దొరికినని చెప్పాను. ఆమేన్. అందరూ ఆమేన్ చెప్తారు గట్టిగా.
హల్లెలూయా. ఈ ఈ సందర్భం, ఈ ఘట్టం చాలా మందికి తెలుసు అని నేను అనుకుంటున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక తండ్రి గారికి 2 కొడుకులు ఉన్నారు. పెద్దోడు తండ్రి గారితోనే ఉన్నాడు. చిన్నోడు ఏం చేశాడు? నానా, నా ఆస్తి నాకు పంచము అన్నాడు. చేసేదేమి లేక తండ్రి గారు ఏం చేశాడు? 2 భాగాలు చేసి కొడుకు ఆస్తి కొడుకు పంచి డబ్బులు అన్ని వెండి బంగారం నుంచి పంపించాడు. వాడు దూర దేశం వెళ్ళి దుర్వ్యాపారం చేసి, దుర్వ్యాపారం అంటే చెడు వ్యాపారం చేసి ఉన్న ఆస్తినంతా వేశ్యలతో తిరిగి తన ఆస్తినంతా నష్టపోయాడు. తుదకు ఒంటరిగా మిగిలిపోయాడు. ఇప్పుడు ఏమనుకున్నాడు? ఒకరి ఎదుట కొంచెం డబ్బున్న దగ్గరికి వెళ్ళి ఏం చేశాడు? జీతానికి కుదుర్చబడ్డాడు. ఒక దగ్గర జీతానికి కుదుర్చబడ్డాడు. ఇప్పుడు ఆ సమయంలో కరువు వచ్చింది. ఇప్పుడు వీడు దేన్ని కాస్తున్నాడు? ఇంత జీతం ఉండి దేన్ని కాస్తున్నాడా? పందులను కాసే కర్మ వచ్చింది అయ్యగారికి. పందులను కాసే కర్మ వచ్చింది. ఎందుకు? తండ్రి దగ్గర నుంచి ఉన్న ఆస్తి అంతా నాది నాకు ఇస్తావా ఇయ్యవా మర్యాద కొద్దీ అన్నాడు. పంచుకుంటారు కొందరు కొడుకులు ఇట్లనే. పర్వాలేదు పంచుకోగానే మంచిగా బతికితే తల్లిదండ్రులకు సంతోషం కదరా. పనికి వాళ్ళు కూడా తిరిగిండు తిరిగిండు ఏ ఇష్టానుసారంగా బ్రతికిండు. వేశ్యలతో తిరిగిండు. ఉన్న ఆస్తి అంతా లాస్ అయిపోయి పందులను కాస్తున్నాడు. కరువు వచ్చింది, తినలేదు. పందులు తింటే ఏమవుతుంది? సార్కు ఆకలి అవుతుందటబ్బా. ఇంత ఆకలి అవుతుంది, ఎట్లా ఇంత ఆకలి అవుతుంది? ఆ పందుల పట్టు తిననా అని అనుకుంటున్నాడట. అనుకున్నప్పుడు సడన్ గా ఇప్పుడు తండ్రి గుర్తొచ్చారు. ఆమెను చెప్పారు మీరు. ఎప్పుడు గుర్తొచ్చింది తండ్రి? పందుల పట్టు కాడికి తీసుకుపోయినప్పుడు తండ్రి గుర్తొస్తారు మనకు. ఎక్కడ తీసుకుపోయిన కొడుకును దేవుడు? పందుల పట్టు నేను బతుకురన్నాడు. ఇప్పుడు తండ్రి గుర్తొచ్చిండు. నేను ఎంత పని చేశాను. నా తండ్రి ఇంట అనేక మంది పని వాళ్ళు ఉన్నారు, అనేక మంది కూలి వాళ్ళు ఉన్నారు. నా తండ్రికి ఏది కొదవలేదు, నా తల్లికి ఏది కొదవలేదు అని చెప్పి తన మనసులో అనుకొని, తండ్రి నేను నీ ఎదుటను పరలోకం ఎదుటను పాపం చేశాను. నేను తప్పిపోయాను, లోకంతో కలిసిపోయాను, లోకస్తులతో కలిసిపోయి మీకు విరోధంగా పాపం చేశాను. కాబట్టి ఈ పాపినైన నన్ను క్షమించు తండ్రి అని నా తండ్రి యొద్దకు వెళ్ళి కాళ్ళు పట్టుకుంటాను అని చెప్పి ఎక్కడికి వెళ్ళాడు? ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాడు? నాన్న తండ్రి దగ్గరికి వెళ్ళాడు. అతను అంత దూరం నుంచి వస్తూ ఉండగానే తండ్రి ఎక్కడ కూర్చున్నాడు? కూర్చున్నాడు. కూర్చొని అరే అట్లా వచ్చాడు ఎవర్రా? చిన్నోడే రారా అని పనులు అడిగాడు. వాడు అరే అవునయ్య గారు, మన చిన్న ఎక్కడ కూడా గారు అన్నాడు. ఇంకొంచెం ముందుకు వచ్చిండు. ఇప్పుడు అయ్యా మీ చిన్న బాబాయ్ గారు అనగానే తండ్రి లేచి పరుగు నొరికి హత్తుకొని కౌగులించుకొని మెడల మీద పడి అతన్ని ముద్దాడి తన ఇంట్లోనికి తీసుకొని వచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఇంట్లోనికి తీసుకొని వచ్చాడు పని వాళ్ళతో. నా కొడుకు చినిగిన బట్టలు వేసుకొని వచ్చాడు రా. ఏం వేసుకొని వచ్చాడు? చినిగిన బట్టలు వేసుకొని వచ్చాడు రా. చెప్పులు ఎవరా వానికి? చెప్పులు ఎవరా? మంచి చెప్పులు తొలగించండి, మంచి బట్టలు తీసుకురండి, ఉంగరం తీసుకురా. నా కొడుకు అధికారం కలిగినోడే, వీడు ఈ రోజు ఇలాగ అయిపోయాడు అనుకొని తల్లిదండ్రికి దూరం అయిపోయి ఇలాగ అయిపోయాడు. నా కొడుకు మళ్ళీ తిరిగి వచ్చాను నా దగ్గరికి. పని అన్నారా? బట్టలు తీసుకురండి, కొత్త చెప్పులు తీసుకురండి, మంచి ఉంగరం తీసుకురా, అధికారానికి సూచన తీసుకురా అని అనగానే ఈయన అంటున్నాడు భయపడిపోతూ, తండ్రి నేను తప్పు చేశాను తండ్రి, నేను పాపం చేశాను తండ్రి, నీకు పరలోకానికి విరోధంగా నేను పాపం చేశాను అయ్యా. నీ పనులలో కొంచెం పిచ్చోడా, నువ్వు పనులు వెందురా, నువ్వు నా కుమారుడు. ఆమేన్, హల్లెలూయా. ఈ ఆస్తి నీదిరా, ఇది నీదిరా, నిన్ను తండ్రిని రా, ఇదంతా నీదిరా, నాది నీది కాదా బిడ్డ, రా అని హక్కున చేర్చుకొని ప్రశస్తమైన వస్త్రాలు తొడిగించి ఉంగరములు పెట్టి, అధికారానికి సూచనగా ఉన్న ఉంగరములు పెట్టి, పాదరక్షలు తొడిగించి పనులను పిలిచి, ఇదిగో క్రొవ్విన పశువును వధించండి. ఈరోజు మనం పండుగ చేసుకుందాం. ఎందుకయ్యా పండుగ అంటే ఏం చెప్తున్నాడు? రే నా కొడుకు చనిపోయి మళ్ళా బ్రతికినరా, తప్పిపోయి తిరిగిచ్చిండ్రా. ఆమేన్, హల్లెలూయా.
హల్లెలూయా. తప్పిపోయిన కుమారుని కథ ఇది. బిడ్డలారా, మీరందరూ గ్రహించారని నేను అనుకుంటున్నాను. నువ్వు ఏ విషయాల్లో తప్పిపోతున్నావో దేవుని సన్నిధిలో నుంచి జ్ఞాపకం చేసుకో. నువ్వు ఏ విషయంలో అక్రమంలో పాపంలో పడి చచ్చిపోతున్నావో జ్ఞాపకం చేసుకో. ఎంతమంది దేవుని సంఘాన్ని విడిచి వెళ్ళారో జ్ఞాపకం చేసుకోండి. దేవుని సేవకులను దేవుని సంఘాన్ని విడిచి ఎంతమంది వేరే వేరే లోకం కావాలని, లోకాచరణలు కావాలని, ఇంకేదో కావాలని ఎంతమంది పరిగెత్తారో జ్ఞాపకం చేసుకోండి. మీ అందరికీ దేవుని మాటగా నేను తెలియజేస్తున్నాను. నీ తల్లిదండ్రుల దగ్గరికి తిరిగిరా. నీ తండ్రి దగ్గరికి రా. నీ తండ్రి దగ్గరికి రా. నీ తండ్రి దుర్మార్గుడు కాదు. నీ తండ్రి దుష్టుడు కాదు. నీ తండ్రి కఠినుడు కాదు. నీ తండ్రి ప్రేమ కలిగిన వాడు. నీ తల్లి ప్రేమ కలిగిన వాడు. నీ తల్లి ప్రేమ కలిగింది. నువ్వు రాగలిగితే బిడ్డా, నీ తండ్రి నువ్వు నిలబడి ఉన్న స్థలంలోనికి పరిగెత్తుకు వస్తాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. నిన్ను కౌగిలించుకుంటాడు, నిన్ను ముద్దాడుతాడు, ఆ రాజగృహంలోనికి నిన్ను చేర్చుకుంటాడు. ఆమేన్, హల్లెలూయా. చాలా మంది తమ తల్లిదండ్రులను విడిచిన కుమారులు ఉన్నారు. చాలా మంది మన పరమ తండ్రి అయిన దేవుని విడిచిన కుమారులు కుమార్తెలు అనబడిన వారు ఉన్నారు. ఆత్మీయ తండ్రులను విడిచిన వారు ఎందరో ఉన్నారు. దేవుని సంఘాన్ని, దేవుని సేవకురాలను విడిచిన వారు ఈ ప్రపంచంలో ఎందరో ఉన్నారు. నీకు చిన్నగా కనబడుతున్నాడా? నీకు పిచ్చోల్లా కనబడుతున్నాడా? నీకు అజ్ఞానిలా కనబడుతున్నాడు? నీకు పనికి మళ్ళీ వల్ల కనబడుతున్నాడా? బిడ్డ, గుర్తుపెట్టుకో, ఆయన నిన్ను కన్నాడు. చిన్నప్పటి నుంచి నిన్ను పెంచాడు, నిన్ను చదివించాడు, నిన్ను పోషించాడు. తక్కువే కాయనలు. తల్లిదండ్రులను దూషించిన వాడు ఎవడైనా భయంకరంగా చనిపోతాడు. మధ్యలోనే చనిపోతాడు. దీర్ఘాయుష్మంతుడు వగునట్టు నీ తల్లిని సన్మానించడానికి దీర్ఘాయుష్ ఎక్కడికి నాడు? మధ్యలోనే చస్తాడు. వాడు ఎప్పుడు చస్తాడో తెలియదు, ఆమె ఎప్పుడు చస్తుందో తెలియదు. నీ తండ్రిని విడిచి తిరుగుతున్నావా? దూషిస్తున్నావా? ద్వేషిస్తున్నావా? తిరస్కరిస్తున్నావా? రా నీ తండ్రి దగ్గరికి. నీవు రాగలిగితే నీ తండ్రి నిన్ను హక్కున చేర్చుకుంటాడు, నిన్ను కౌగిలించుకుంటాడు, నిన్ను ముద్దాడుతాడు, తన అంతఃపురంలోనికి నిన్ను చేర్చుకుంటాడు. ఆమేన్, హల్లెలూయా. ఏమిచ్చాడు ఈయనకు? రాజవస్త్రం. ఏమిచ్చాడు? మళ్ళీ రాజవస్త్రం. ఏమిచ్చాడు? కాళ్ళకు చెప్పులు ఇచ్చాడు. సమాధాన సువార్త వలనైన జోడు, ఉంగరం, అధికారం, రాజ్యాధికారం కట్టబెడతాడు. ఏలిక, తన ఆస్తిలో భాగస్వామి, తన అధికారంలో భాగం, తన రాజ్యంలో భాగం, తన ఇంట్లో భాగం. తల్లిదండ్రుని విడిచిన దొంగ నా కొడుకులు ఈ ప్రపంచంలో ఎందరో ఉన్నారు కదా నాన్న? ఎందరో ఉన్నారు. దేవుని విడిచిన పరమ తండ్రి అయిన దేవుని విడిచిన వారు ఎందరో ఉన్నారు. దేశ దిమ్మరులై తిరుగుతున్నారు. ఏమై తిరుగుతున్నారు? దేశ దిమ్మరులై తిరుగుతున్నారు. గుర్తుపెట్టుకోండి, కన్నా తండ్రిని దూషించువాడు, తిరస్కరించువాడు మధ్యలోనే చస్తాడు. ఈ సత్యం మనం అందరం తెలుసుకోవాలి. ఆమేన్, హల్లెలూయా. రైట్. ఇప్పుడు ఇతడు ఏమయ్యాడు? తప్పిపోయి తిరిగి వచ్చాడు. చాలా మంది తప్పిపోయిన వారు ఉన్నారు. నేను అదే చెప్తున్నాను. చాలా మంది తప్పిపోయిన వారు ఉన్నారు. తండ్రి సన్నిధిలో నుంచి, దేవుని సన్నిధిలో నుంచి తప్పిపోయిన వారు చాలా మంది ఉన్నారు. సంఘంలో నుంచి, సహవాసంలో నుంచి తప్పిపోయిన వారు చాలా మంది ఉన్నారు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు తిరిగి మీ తండ్రుల యొద్దకు, మిమ్మల్ని కని పెంచిన ఆత్మీయ తల్లిదండ్రుల యొద్దకు, అంత మాత్రమే కాదు, మీ పరమ తండ్రి అయిన దేవుని యొద్దకు మీరు తిరిగి రాగలిగితే ఖచ్చితంగా నా దేవుడు మీ కొరకు దిగి వస్తాడు. ఖచ్చితంగా నా దేవుడు మీ కొరకు దిగి వస్తాడు, కౌగిలించుకుంటాడు, ముద్దాడుతాడు, అంతఃపురంలోనికి చేర్చుకుంటాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, తండ్రి యొక్క అంతఃపురం ఏంటినానా? చెప్పండి, గట్టిగా చెప్పండి. తండ్రి యొక్క అంతఃపురం ఏంటి? ఇప్పుడు మనకు పరలోకం.
తండ్రి యొక్క అంతఃపురం ఏంటి మనకు? పరలోకం. ఇప్పుడు ఆ పరలోకంలో ఏమని సాక్ష్యం ఇస్తారో తెలుసా మీకు? ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం ముగిస్తున్నా. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 13వ వాక్యం చదువునాను. ఈ దూత ప్రకటన 7:13 నుంచి. పెద్దలలో ఒకడు తెల్లని వస్త్రములు ధరించుకొని ఉన్న వీరెవరు? ఎక్కడి నుండి వచ్చిన? రాజ వస్త్రములను ధరించుకొని ఉన్న వీరెవరు? వీరెక్కడి నుంచి వచ్చిరని నన్ను అడిగాను. అందుకు నేను, అయ్యా నీకే తెలియననగా అతడు ఇలాగు నాతో చెప్పాను, వీరు మహాశ్రమలలో నుండి వచ్చారు. వీరు మహాశ్రమలలో నుండి వచ్చిన వారు గొర్రెపిల్ల రక్తములో తమ వస్త్రములను ఉదుక్కొని వాటిని తెలుపు చేసుకొనిరి. అందువలన వారు దేవుని సింహాసనం ఎదుట ఉండి రాత్రింబవళ్ళు ఆయన ఆలయములో ఆయనను సేవించుచున్నారు. సింహాసనాసీనుడైన వాడు తానే తన గుడారము వారి మీద కప్పును. వారికి ఇక మీదట ఆకలి అయినను ఉండదు. సూర్యుడైనను ఏ వడగాలి అయినను వారికి తగలదు. ఏలియనగా సింహాసనం అందున్నాడు గొర్రెపిల్ల వారికి కాపరి అయి జీవజలముల బుగ్గల యొద్దకు వారిని నడిపించు. ఇవి కావాలంటే తిరిగిరా. ఇవన్నీ కావాలంటే ఏం చేయాలి? తిరిగి రా. ఒకటి, నీ శరీర సంబంధమైన తల్లిదండ్రుల యొద్దకు తిరిగిరా. 2, ఆత్మ సంబంధమైన తల్లిదండ్రులైన సేవకురాలి యొద్దకు తిరిగిరా. 3, పరలోకపు తండ్రి దేవాది దేవుడైన ప్రభువునొద్దకు తిరిగిరా. నువ్వు తిరిగి రాగలిగితే ఈ సదుపాయాలన్నీ ప్రభు నీకు ఏం చేస్తాడు? సమకూరుస్తాడు. వేవేల ప్రజల మధ్యలో నేను నిలబెట్టి ఏమని సాక్ష్యం ఇస్తాడు? ఇదిగో ఈ నా కుమారుడు, ఈ నా కుమార్తె అనేకమైన శ్రమను అనుభవించి, కష్టాలు అనుభవించి, బాధలు, నిందలు, అవమానాలు అన్ని అనుభవించి ఈ రోజు తిరిగి న్యాయతకు వచ్చింది. ఇక మీదట వాళ్ళకు శ్రమ రానియా, కరువు రానియా, ఇబ్బంది రానియా, ఎరుపు రానియా అని చెప్పి ఆయన తనతోనే వారిని ఉంచుకుంటాడు. తన గుడారమును వారి మీద కప్పుతాడు. ఆ పరలోక రాజ్యాన్ని నిత్య స్వాస్థ్యముగా దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మనల్ని ముద్దు పెట్టుకొని ఎక్కడికి చేర్చుకున్నాడు? ఇప్పుడు పరలోకానికి, తన అంతఃపురం. ఎక్కడికి? తన అంతఃపురం. నువ్వు ఏ విషయంలో తప్పిపోతున్నావో నాకే తెలియదు. వాక్యం విషయంలో తప్పిపోతున్నావా? క్రమంలో తప్పిపోతున్నావా? అసలు దేవుని దగ్గర నుంచి తప్పిపోతున్నావా? సంఘం నుంచి తప్పిపోతున్నావా? సేవకుల దగ్గర నుంచి తప్పి వేరొకరికి పోయి తిరుగుతున్నావా? నువ్వు ఎక్కడ తప్పిపోతున్నావో నాకే తెలియదు. కానీ తప్పిపోయిన నీతో ప్రభు మాట్లాడుతున్నాడు. తిరిగి నీవు రాగలిగితే, ఆమేన్, హల్లెలూయా, తిరిగి రాగలిగితే ప్రశస్తమైన వస్త్రాలు నీకు ఇస్తాడు. రాజ ఉంగరం, రాజముద్ర, అధికారం నీకు ఇస్తాడు. చక్కటి రాజా చెప్పులను నీకు అనుగ్రహిస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఏమంటుంది? నేను పాపం చేసిన మాట నిజమే, నేను తప్పిపోయిన మాట నిజమే. అయ్యా నేను పాపం చేశానని ఒప్పుకుంటుంది. ఇప్పుడు ఆయన ఒప్పుకున్నాడు, కుమారుడు ఒప్పుకున్నాడు. ఒప్పుకోగానే తండ్రి ఏం చేసిందండి? అతను తిరిగి రాగానే అండి, ఇదంతా చూడట్లేదు తండ్రి. ఆయన చెప్పేది వింటున్నాడా? కుమారుడు చెప్పేది వినట్లేదు. తిరిగి వస్తే చాలు. పరిగెత్తిపోయాడు. నాన్న, మీ అందరికీ ప్రేమతో తప్పిపోయిన వారందరికీ నేను దేవుని వాక్యమును బట్టి తెలియజేస్తున్న సమాచారం, నువ్వు ఏ విషయంలో తప్పిపోయావో నాకు తెలియదు. దేవుని యొక్క నుంచి నువ్వు ఏ విషయంలో తప్పిపోతున్నావో తెలియదు. సంఘం నుంచి ఎలాగ తప్పిపోతున్నావు, వాక్యం నుంచి ఎలాగ తప్పిపోతున్నావు, నీ తల్లి గురించి ఎలాగ తప్పిపోతున్నావు నాకైతే తెలియదు. కానీ నువ్వు తిరిగి రాగలిగితే, నువ్వు పశ్చాత్తాపడగలిగితే, నీ పాపాన్ని ఒప్పుకోగలిగితే, నా ప్రభువు నిన్ను తన కౌగిట్లో చేర్చుకొని ముద్దాడి తన అంతఃపురమైన పరలోక రాజ్యంలో చేర్చుతాడు. ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా. ఈ అర్హత, నీ క్వాలిటీస్ అన్ని ఆమెలో ఉన్నాయి కనుకనే నా ప్రభు
అతడు తన నోటి ముద్దులతో నన్ను, ఇప్పుడు చెప్పండి, క్వాలిటీస్ అన్ని ఆమెలో ఉన్నాయా లేదు? ఆ ప్రియురాల్లో ఉన్నాయా లేదు? ఆ సులమితలో ఉన్నాయా లేదా? ఉన్నాయి. ఇవన్నీ మనకు గుణపాఠం. నేను చెప్పిన అక్కడ ఏమైనా ఒక్కటి రాయబడిందా? నేను చెప్పిన అక్కడ ఏమైనా ఒక్కటి అడేమైనా రాయబడిందా? అది అందుకనే పరమగీతం అంటేనే ఇంత లోతుకి వెళ్ళాల్సి ఉంటుంది, ఇంత వాక్యాన్ని రీసెర్చ్ చేయాల్సి ఉంటుంది, ఇంత చదవాల్సి ఉంటుంది. ఇది గొప్ప గొప్ప మహానుభావులు అనేకులు దీని గురించి బోధిస్తున్నారు, ప్రకటిస్తున్నారు. దేవుడు వారిని దీవించును గాక. ఆమేన్. హల్లెలూయా. ఎంతో కొంత కృప, అంతే కదండి, ఎంతో కొంత కృప ఈ వాక్య భాగాలను చదివి నేర్చుకొని ధ్యానించే ధన్యత మనందరికి ఇచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. ఈ అర్హతలన్నీ కలిగిన మనం ఇప్పుడు ఏమనాలి? నా ప్రభు నాకు ఎదురు పడితే నన్ను ఎదుర్కొంటాడు, నా యొక్క పరిగెత్తి వస్తాడు, నన్ను కౌగిలించుకుంటాడు, నన్ను ముద్దాడుతాడని మనం చెప్పగలగాలి. హల్లెలూయా. ఆ అర్హతలన్నీ మనము సంపాదించుకొని దేవునికి ఎదురుపడి ఆయన కవిగిట్లో, ఆయన హక్కులో చేర్చబడి, దేవుని చేత ముద్దాడబడి, మనం దీవించబడి, ఆశీర్వదించబడి, ఆయన అంతఃపురంలో చేర్చబడుతుము గాక. దేవుడి మాటలు మనందరి వినికిడిలో దీవించును గాక. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం.